హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. టీఎస్పీఎస్సీ ద్వారా రిలీజ్ చేయబడిన గ్రూప్ 1 నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ విషయాల గురించి అండ్ ఏ పోస్టులకి ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయాల గురించి మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం. సో ఈరోజు గ్రూప్ 1కి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేయాలి అండ్ ఇదివరకు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ పేమెంట్ చేయాలా లేదా అనే విషయాల గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో మనకి మెయిన్ పేజ్లో గ్రూప్ 1 సర్వీసెస్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదివరకు చెప్పినట్టుగా ఈ గ్రూప్ 1 సర్వీసెస్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ముందుగా టీఎస్పీఎస్సీ 1 టైం రిజిస్ట్రేషన్ని అప్డేట్ అయితే చేసుకోవాలి. అంటే ఫోటో కానీ సిగ్నేచర్ కానీ లేదా మీ స్టడీ పర్టికులర్స్ కానీ అప్డేట్ అయితే చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఇదివరకు వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీ టీఎస్పీఎస్సీ ఐడి మర్చిపోతే ఎలా రికవర్ చేసుకోవాలి, అలాగే టీఎస్పీఎస్సీ ఐడికి లింక్ ఉన్న మొబైల్ నంబర్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం గ్రూప్ 1 ఆన్లైన్ అప్లికేషన్కి వస్తే ముందుగా టీఎస్పీఎస్సీ ఐడి ఎంటర్ చేసి ఎస్ఎస్సీ మేమో ప్రకారం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే టీఎస్పీఎస్సీ ఐడికి లింక్ ఉన్న మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కనిపించే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ చేయాలి. అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ రీడ్ చేయమంటుంది. అవి రీడ్ చేసి టిక్ పెట్టేసి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఎస్ అని పెట్టుకోండి. టీఎస్పీఎస్సీ ఐడిలో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అని ఇక్కడ చూపిస్తాయి. అవన్నీ కరెక్ట్ గా ఉంటే కిందికి స్క్రాల్ చేసేయండి. ఏమైనా ఎడిట్స్ ఉంటే ముందే ఎడిట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క అడ్రస్ మెన్షన్ చేయండి. తర్వాత మీరు రెగ్యులరా లేదా డిస్టెన్స్లో చదివారని సెలెక్ట్ చేసుకొని క్వాలిఫికేషన్లో ఎనీ డిగ్రీయా లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబరు, పాస్ అయిన డేటు, మీరు చదివిన కాలేజు అండ్ మీ టోటల్ పర్సంటేజ్, ఓన్లీ సబ్జెక్ట్కి సంబంధించిన పర్సంటేజ్ ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజెస్ అండ్ ఇంక్లూడింగ్ ల్యాబ్స్ కూడా, యూనివర్సిటీ నేము, అలాగే చదివిన డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు డిగ్రీ పైన ఏదైనా హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్లో పోస్ట్ కోడ్ నెంబర్ 4లో ఎలిజిబుల్ అయితే ఎస్ అని పెట్టుకోవాలి. అంటే ఇది మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్ట్ అన్నమాట. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 8కి సంబంధించిన దాంట్లో మీరు పీజీలో సోషల్ వర్క్ చేసి ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే నో పెట్టేసేయాలి. తర్వాత పోస్ట్ కోడ్ 16 వచ్చేసి మీరు డిగ్రీలో కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఒక సబ్జెక్ట్గా కలిగి ఉంటే ఎస్ అని పెట్టేసి అందులో ఏ సబ్జెక్ట్ కలిగి ఉన్నారో సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ కోడ్ 02, 09 అండ్ 07 వీటికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేది కంపల్సరీ. అంటే హైట్ కానీ లేదా రన్నింగ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఉంటాయి. సో అలాంటి వాటికి మీరు సిద్ధమైతే ఎస్ అని పెట్టుకోవాలి, లేదంటే నో అని పెట్టుకోవాలి. తర్వాత మీ దగ్గర కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టేసి ఆ సర్టిఫికేట్ని 400 या 500 KB లోపు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బీసీ క్యాండిడేట్స్ అయితే నాన్ క్రిమినల్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమీ లేకపోతే నో అని పెట్టేసేయండి, అది ఆప్షనల్ మాత్రమే, మ్యాండేటరీ అయితే కాదు. తర్వాత మీ పైన ఏమైనా క్రిమినల్ కేసులు ఉంటే ఎస్ అని లేదంటే నో అని పెట్టేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి 10 ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొత్త డిస్ట్రిక్ట్లో కూడా మీరు 10 సెంటర్లను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఫీ పే చేసిన వాళ్ళైతే ఇక్కడ ఎన్ని అని చూపిస్తుంది, ఫీ పే చేయని వాళ్ళకి అమౌంట్ చూపిస్తూ ఉంటుంది. సో ఫీ పే చేయని వాళ్ళు సబ్మిట్ అండ్ ప్రొసీడ్ చేసేసి అక్కడ ఫీ పేమెంట్ అనేది చేసేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఫీ పే చేసిన వాళ్ళకి డైరెక్ట్ ఇక్కడ క్లిక్ టు పీడిఎఫ్ డౌన్లోడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో దీన్ని మీరు ప్రింట్ తీసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ విధంగా ఈజీగా గ్రూప్ 1కి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో పోస్ట్ కోడ్లకు సంబంధించి ఏ ప్రిఫరెన్సెస్ ఉంటాయనేది మీకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దాని నుంచి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.